So welcome to LTX classes Telangana Group 1 June 9th జరిగిన ఎగ్జామినేషన్లో ఇండియన్ జాగ్రఫీ అండ్ పాలసీస్. సో ఇక్కడ పాలసీస్ అంటే ఇండియన్ ఎకానమీ కూడా కవర్ చేస్తాం. సో ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీతో పాటు పాలసీస్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అవ్వచ్చు, బడ్జెట్, ఎకనామిక్ సర్వే అండ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అవ్వచ్చు, ఇవన్నీ డీల్ చేస్తాము. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 2024. సో 20% ఆఫ్ ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా అన్ని కోర్సుల మీద 30th జూన్ వరకు ఉంటుంది. సో మరిన్ని వివరాలకు 7893899553కి సంప్రదించండి. అదేవిధంగా రేపటి నుంచి జూన్ 23rd నుంచి మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఉంటుంది. సో అందరూ కీ చూసుకుంటారు. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎల్టెక్స్ లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాదాపు 65 to 75 రేంజ్ మధ్యలో ఉన్నటువంటి సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అవర్స్ లేదా మెజారిటీ ఆఫ్ ది సర్వీస్ మనకు చెప్తుంది 65 to 75 మధ్యలో ఉన్నటువంటి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ అవ్వచ్చు. 500 మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, వాటి ఆన్సర్, క్వశ్చన్, మోడల్ ఆన్సర్, థీమ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ తో పాటుగా ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా మనం కండక్ట్ చేస్తాము. 15,000 రూపీస్కే దాంట్లో 20% ఆఫ్ మనకి 4th యానివర్సరీ ఒక ఆఫర్ నడుస్తుంది. సో మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి డైల్ చేయండి. సో 21 క్వశ్చన్స్ మనకి ఇండియన్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ పాలసీస్ అంటే ఇండియన్ జాగ్రఫీ, ఎకనామీ అండ్ గవర్నమెంట్ పాలసీస్ కలుపుకొని 21 క్వశ్చన్స్ వచ్చాయి. సో అబ్జెక్షన్ పెట్టాల్సినటువంటి క్వశ్చన్స్ అయితే ఏం లేవు. అన్ని కాన్సెప్చువల్ గా ఉన్నాయి, ఫ్యాక్చువల్ గా ఉన్నాయి అండ్ ఫండమెంటల్ కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ తో పాటు రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్, మ్యాగజైన్స్, కోచింగ్ సెంటర్స్ మెటీరియల్స్ ఇవి కాకుండా ఆథెంటిక్ సోర్సెస్ అంటే పిఐబి అవ్వచ్చు, న్యూస్ పేపర్స్ అవ్వచ్చు. సో ఏవైతే గవర్నమెంట్ ముఖ్యమైన ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తో పాటుగా ఒక అథెంటిక్ డేటా మీద బేసిక్ గ్రిప్ ఉన్న వాళ్ళందరికీ చాలా ఈజీగానే స్కోర్ చేసేటువంటి పేపర్, బట్ వెల్ కంపోజ్డ్ క్వశ్చన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 9th క్వశ్చన్ ఇన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే arrange the following states in descending order based on percentage of geographical area under recorded forest area. So RFA, recorded forest area. సో దీని డెఫినేషన్ మీద కూడా సుప్రీంకోర్టు వరకు కేసెస్ వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా డెఫినేషన్ ఫైనల్ చేయడం జరిగింది. దాని 2021 లెక్క ప్రకారం ఇండియా స్టేట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిపోర్ట్. సో ఇది ఫ్రీక్వెంట్ గా మనకి ప్రతి ఎగ్జామినేషన్స్ లో రీసెంట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే తను అడుగుతుంటారు. సో 2021 ప్రకారం మనల్ని అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ సిక్కిం మనకి ఫస్ట్ వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ వస్తుంది. సో మనకి వీళ్ళ తర్వాత మనకి నాగాలాండ్, సో ఇది థర్డ్ వస్తుంది, మిజోరాం ఫోర్త్. సో ఆప్షన్ అంటే ఆప్షన్ 3. సో సిక్కిం బి, అరుణాచల్ ప్రదేశ్ డి, నాగాలాండ్ ఏ అండ్ మిజోరాం 3. ఇది ఒక ఆర్డర్. సో మనకి ఆన్సర్ 3. సో ఎల్లో రివల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు, సో ఎల్లో రివల్యూషన్ మనకి సన్ఫ్లవర్ కనుక చూసినట్లయితే మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది. సో ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అని చెప్పి మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో ఎగ్జామినేషన్స్ లో పౌల్ట్రీ అండ్ మీట్, ఎగ్ ప్రొడక్షన్, సో ఈ యొక్క ఆప్షన్స్ లోకి కన్ఫ్యూజన్ లో టెన్షన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ ఎల్లో రివల్యూషన్ అంటే ఒక ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది స్ట్రైట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, నో లాజిక్. సో ఈ యొక్క ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మాత్రం కొంత గుర్తు పెట్టుకోవాలి. సిక్కింకి, అరుణాచల్ ప్రదేశ్ కన్ఫ్యూజ్ అవుతారు. సో సిక్కింతో మనకి 2 ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సిక్కిం తర్వాత రెండింటిలో కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో మనకి ఆ లెక్కను చూసుకుంటే ఆప్షన్ 3 మాత్రమే మనకి మిగిలింది. సో అకార్డింగ్ టు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, మెయిన్స్ లో కూడా జాగ్రఫీకి సంబంధించినవి, ఫారెస్ట్ సంబంధించినవి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సంబంధించినటువంటి ఖచ్చితంగా ఈవెన్ ఎస్ఎస్ లో కూడా ఫారెస్ట్ అనే టాపిక్ టచ్ అవ్వకుండా మనకు. సో ఆ టాపిక్ మీద ఎస్ఏ రాసిన మన జనరల్ స్టడీస్ క్వశ్చన్ అడిగిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ద పర్సంటేజ్ ఆఫ్ కంట్రీస్ జాగ్రఫికల్ ఏరియా కవర్డ్ బై ఫారెస్ట్ ఇస్ అప్రాక్సిమేట్లీ, సో 21% ఉండాలి అంటారు. దానికంటే స్లైట్ ఇంక్రీజ్ ఉంది, 21.7%. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. దాన్ని 25% కి, సో గ్రాడ్యువల్ గా 33% కి పెంచాలనేటువంటి రికమెండేషన్స్ గవర్నమెంట్ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి. సో ఎట్ ప్రెసెంట్ 21.7% ఇస్ ఆన్సర్. సో జల్ జీవన్ మిషన్ ఇస్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. సో ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో అందుకే గవర్నమెంట్ యొక్క
ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద బేసిక్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ తో పాటు కాన్సెప్చువల్ డెప్త్ కూడా ఉండాలి, అది కూడా అథెంటిక్ సోర్స్ నుంచి ఉండాలని చెప్పాను. సో దానికి టిపికల్ ఎగ్జాంపుల్ గా ఈ బిట్ని మనం చూసుకోవచ్చు. Jal Jeevan Mission is a Government of India program. Which of the following statements are correct about Jal Jeevan Mission? So, Har Ghar Jal initiative was launched in 2019. It's correct. Goa became the first certified Har Jal state in August 2022. So, ఈ స్టేట్మెంట్ పక్కన పెడితే మనకి డేటా మనం చూసుకున్నట్లయితే హర్ జల్ ఇనిషియేటివ్ is set to provide all rural households safe water through taps by 2024. ఎలక్షన్ ఇయర్ కల్లా ఇవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో రాంగ్ స్టేట్మెంట్ దొరికింది కాబట్టి మనం ఎలిమినేషన్ లోకి వెళ్ళిపోవచ్చు. సో మనకి సి ఉన్నది తీసేయచ్చు, ఈ యొక్క ఈ ఆప్షన్ కూడా తీసేయచ్చు. మనకి ఏబియా ఏబిడి అనేటువంటి తెలుస్తుంది. సో మోర్ దెన్ 73.7% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఆర్ రిపోర్టెడ్ టు హ్యావ్ ట్యాప్ వాటర్ సప్లై యాజ్ ఆన్ 2024. సో మనకి గోవా అనేటువంటిది కరెక్టే. సో ఏబి అనేటువంటిది మనకి కరెక్ట్ అని తెలుస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఏబిడి. సో మోర్ దెన్ 73.7% హౌస్ హోల్డ్స్ ఆర్ రిపోర్టెడ్ టు హ్యావ్ ట్యాప్ సప్లై యాజ్ ఆన్ 31/2024. ఎలక్షన్స్ ముందే మనకి డేటా వచ్చింది కాబట్టి మనం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఆల్రెడీ రిపోర్ట్ వచ్చేసి ఉంటుంది కాబట్టి ఏబిడి రైట్ ఆన్సర్. సో ఇది 2024 మనకి డెడ్ లైన్ గా ఉంది. అందరికి పోర్టబుల్ వాటర్ కనెక్షన్ 2025 కాదు, అదొకటి ఎలిమినేట్ చేయడం వల్ల ఈ యొక్క ఆన్సర్ ని మనం రాబట్టుకోవడం జరిగింది. సో వాట్ ఈస్ ఇది కూడా స్ట్రైట్ బిట్. సో మనకి రీసెంట్ డెవలప్మెంట్స్ అథెంటిక్ సోర్సెస్ నుంచి చెప్పాము. సో ఇది కూడా మనకి హిందీ ఏఐ, సో ఇండియా ఏఐ అనేటువంటి పోర్టల్ మనకు ఉంది. ఆ పోర్టల్లో డైరెక్ట్ గా మనకి వాళ్ళ యొక్క కవర్ పేజ్ అంటాం కదా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి ఆ కవర్ పేజ్ లో వచ్చే మనకి డైరెక్ట్ వస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెంట్రల్ ప్రోగ్రామ్ లాంచ్ టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అండ్ బియాండ్? ఇది ఇండియా ఏ ఆప్షన్ 2. సో మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇండియా అనేటువంటిది జూలై నెక్స్ట్ మంత్, అంటే ఇంకొక 1 వీక్ అని అనుకోవచ్చు. సో విట్నెస్ స్పాన్ ఆఫ్ 1 వీక్ టు 10 days మనకి భారత్ మండపం అయితే G20 మీటింగ్ జరిగిందో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో, అదే వేదిక మీద గ్లోబల్ ఇండియా ఏ అనేటువంటి సమ్మిట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అండ్ బియాండ్, భారతదేశమే కాదు మిగతా దేశాలని కలుపుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్? సో ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఎందుకన్నానంటే క్వశ్చన్ లోనే మనకు ఉంది కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్. అండ్ బీజేపీ గవర్నమెంట్ జనరల్ గా, సో కాంగ్రెస్ గవర్నమెంట్ జనరల్ గా ఇంగ్లీష్ లో స్కీమ్స్ కి నేమ్స్ పెడితే బీజేపీ సాంస్క్రిట్ హిందీ లాంగ్వేజ్ వాడుతుంది. సో ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది హిందీ అండ్ సాంస్క్రిట్ దాని ప్రకారం. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్. సో కెమికల్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ 4 పదాలు ఉన్నాయి. సో వికసిత్ భారత్ అంటే ఇది డెవలప్డ్ ఇండియా, దాంట్లో కెమికల్ ఫార్మింగ్ నుంచి ఏమి ఉండదు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఇది ఒక సంస్థ, దానికి సంబంధించిన స్కీమ్. దీంట్లో కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ దగ్గరగా ఉంటుంది బట్ ఇది కాదు. బట్ ఈ ఆప్షన్ హోల్డ్ లో పెట్టుకున్నట్లయితే అగ్రికల్చరల్ మెకనైజేషన్, అది మెకనైజేషన్ చేయడము, కెమికల్ ఫ్రీ చేయడం కాదు. ఇది పక్కన పెడితే భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి. సో భారతీయ అంటే ఇండియా, అది తీసేస్తే ప్రాకృతిక్ అంటే నేచురల్. సో ఇక్కడ మనకి నేచురల్ అనే వర్డ్ ఉంది, ఇది నేచురల్. కృషి అంటే మనకి ఒక ఫార్మింగ్, సో ఇక్కడ ఫార్మింగ్ అనేటువంటి పని. సో పద్ధతి అంటే ఒక మెథడాలజీ. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ అనేటువంటిది ఉన్నప్పటికీ ఆల్టుగెదర్ మార్కెటింగ్ సంబంధించినటువంటిది. సో వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూస్ ని అమ్ముకునేటువంటి ఒక స్కీమ్. బట్ మనకి ఇది ఫార్మింగ్ కి సంబంధించినటువంటి, సో ఫ్రంట్ ఎండ్ యాక్టివిటీ మనకు కావాలి, బ్యాక్ ఎండ్ యాక్టివిటీ కాదు. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అనేటువంటి హిందీ లేదా సాంస్క్రిట్ టెర్మినాలజీలోనే మనకి కెమికల్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి మీనింగ్ అర్థమవుతుంది. కొంచెం కంపేర్ చేసి చూసుకున్నా అసలు ఆ స్కీమ్ పేరు లైఫ్ లో వినకపోయినా కూడా జస్ట్ ట్రాన్స్లేషన్ తో వచ్చేటువంటిది. అందుకే నేను చెప్తున్నాను టీజీపీఎస్సీ ఇప్పటికీ ఇది ఒక 4th అనాలిసిస్ నేను చెప్తున్నాను. ప్రతి పేపర్ లో కామన్ సెన్స్ తో, అస్సలు కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదవకుండా ఎప్పుడో డిగ్రీలు అయిపోయేసి గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఉంటే కామన్ సెన్స్ తోటి ఈజీగా ఒక 25% ఆఫ్ ద పేపర్ సాల్వ్ చేయొచ్చు. బేసిక్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్స్ ఒక 25% పేపర్ ని, అండ్ లింకేజెస్, సో ఒక కామన్ సెన్స్ ని ఫండమెంటల్ నాలెడ్జ్ ని లింక్ చేసుకుని ఇంకో 25% చేస్తే మిగతా 25% మాత్రం కొంచెం అడ్వాన్స్ గా కాంప్లెక్స్ గా డిఫికల్టీ క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. సో అన్ని కార్నర్స్ టచ్ చేస్తూ ఈ పేపర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది.
సో అందుకే వీటిలో ఈ నాలుగిట్లో ఏవైనా 3 కార్నర్స్ టచ్ చేసినా కానీ సో 50% ఆఫ్ ద పేపర్ని ఎవరు సక్సెస్ఫుల్గా చేస్తారో వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క మెయిన్స్ ప్రోగ్రామ్స్లోకి ఎన్రోల్ అయిపోవచ్చు. యూపీఎస్సీతో ప్యారల్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ప్రోగ్రామ్ వల్ల ఎన్రోల్ అవడం ద్వారా 90% క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముందు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్తో ఇస్తారు, తర్వాత రిజర్వేషన్స్లో ఎవరైనా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ లేకపోతే వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్స్ట్రా తీసి వాళ్ళని యాడ్ చేస్తారు. కాబట్టి ఎక్కువ మందిని పుల్ అవుట్ చేయడానికి టీజీపీఎస్సీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మోస్ట్లీ కట్ ఆఫ్ చెప్పిన కట్ ఆఫ్ కంటే కొంచెం తక్కువ ఉన్న కూడా ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ ఎలాగో యూపీఎస్సీకి మిగతా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్కి పనికి వస్తుంది. కాబట్టి కెన్ హ్యాపీలీ జాయిన్ ఫర్ టుమారోస్ ప్రోగ్రామ్. సో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి ఈజ్ ఏ సబ్మిషన్ అండర్ పరంపరాగత కృషి వికాస్ యోజన. సో ఇది సాంప్రదాయేతరంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయం, విచ్ ఫాల్స్ విత్ ఇన్ అంబ్రెల్లా ఆఫ్ ద నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. So traditional indigenous practices which give freedom to farmers from extensively purchased inputs. So extensive గా పర్చేస్ చేసిన ఇన్పుట్స్ లో ఎక్కువ మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉంటారు. ఎక్స్క్లూజన్ ఆఫ్ ఆల్ సింథటిక్ కెమికల్ ఇన్పుట్స్ either directly or indirectly is the main motto of this Bharatiya Prakriti Krishi Paddhati. So according to Household Consumption Expenditure Survey 2022 and 23, which of the following statements are true? Chhattisgarh has the lowest rural and urban monthly per capita expenditure. Rural urban differences in average MPC is lowest in Gujarat. It's not the Meghalaya. Gujarat lo manki ఒక డిఫరెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బి అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి బిని ఎలిమినేట్ చేస్తే మనకి ఒక ఏబి పోతుంది, బీసీ పోతుంది, బీడీ పోతుంది, మనకి ఒక ఏసీ అనేటువంటిది మాత్రం మనకి మిగులుతుంది. సో చూసినట్టయితే గుజరాత్ టాప్స్ ద లిస్ట్ వేర్ ద రూరల్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ వే బిహైండ్ వైల్ ద రూరల్ అర్బన్ స్క్యూ ఈస్ ద లోయెస్ట్ ఇన్ కేరళ అండ్ పంజాబ్. సో గుజరాత్ లో మనకి రూరల్ అర్బన్ డిఫరెన్సెస్ అనేటువంటి తక్కువగా ఉంటుంది, కేరళ పంజాబ్ లో అది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈ యొక్క బి ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మనకి 1, 3, 2 ఆప్షన్స్ పోతాయి. సో ఆన్సర్ ఈస్ బి అండ్ డి ఓన్లీ. చండీగఢ్ హ్యాస్ ద లోయెస్ట్ ఎంపీసీ ఇన్ అర్బన్ ఏరియాస్. సో మనకి ఇక స్మాల్ స్టేట్స్ లో చూసుకుంటే స్మాల్ స్టేట్స్ అండ్ యూనిటీస్ చూసుకుంటే చండీగఢ్, సో లార్జర్ స్టేట్స్ చూసుకుంటే గుజరాత్. కాబట్టి బి అండ్ డి కరెక్ట్ ఆన్సర్. సో ఒక పాయింట్ ఎలిమినేట్ చేస్తే మనకి 3 పాయింట్స్ వెళ్ళిపోయాయి. కాబట్టి ఫ్యాక్ట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా క్వశ్చన్ లో రాకపోయినా గుజరాత్ లో ఒక అర్బన్ రూరల్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ అనేటువంటి పాయింట్ మనకు తెలిస్తే క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఫ్యాక్ట్స్ ని జస్ట్ ఒకసారైనా రీడ్ చేయాలి. ఈ యొక్క పిఐబి అవ్వచ్చు, గవర్నమెంట్ యొక్క అథెంటిక్ సోర్సెస్ నుంచి ఫ్యాక్ట్స్ ని ఖచ్చితంగా రోజుకి ఒకసారైనా చదివి పడుకునే ముందు నిద్రపోవడం ఉంటుంది మంచి యొక్క సంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి బిట్స్ లో చాలా యూజ్ అవుతుంది. పోను కూడా పేపర్స్ అన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్, యూపీఎస్సీ పేపర్ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ వచ్చిందని చెప్పేసి మనకి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఫ్యాక్ట్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుంటే అనాలిసిస్ ఆటోమేటిక్ గా మనం చేస్తాం. చాలా మంది అనలిటికల్ గా ప్రిపేర్ అవుదాం, కాన్సెప్చువల్ గా ప్రిపేర్ అవుదాం, అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రిపేర్ అవుదాం అంటారు. కానీ సో అప్లికేషన్ ఓరియంటెడ్ గా అనలిటికల్ కాన్సెప్చువల్ గా ఆటోమేటిక్ గా మనం వెళ్తాం. కాబట్టి ఫ్యాక్ట్స్ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వండి. So which of the following statements related to interim budget 2024-25 are true? In the total outlay of Indian budget, the share of general budget is more than 6%. Estimated fiscal deficit is more than 5% of the GDP. Tax receipts are estimated at less than 25 lakh crore rupee, but ఈ స్టేట్మెంట్ బ్లండర్. ఎందుకంటే 38 lakh crore rupee అనేటువంటివి మనకి రిసిప్ట్స్ గా మనకు కనిపిస్తున్నాయి. సి ఆప్షన్ రాంగ్ అయినప్పుడు మనం సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏబి ఓన్లీయా ఏబిడి అనేటువంటి మనకి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ద ఇంక్రీజ్ ఇన్ జనరల్ బడ్జెట్ అలొకేషన్ ఈస్ 20% more in 2024-25 budget as compared to the budget estimates of 2023 and 24. సో మనకి ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ 1. సో ఏ అండ్ బి ఓన్లీ. So in the total outlay of Union budget, the share of general budget is more than 6%. 6% కంటే ఎక్కువే ఉంది. Estimated fiscal deficit is more than 5% of the GDP. So మనకి fiscal deficit 2% to 6%, మనకి 4% కి, సో 4% ప్లస్ ఆర్ మైనస్ 2% అని మనం అనుకున్నాం. కాబట్టి ఈ రేంజ్ లోనే ఉంది, బట్ మోర్ దెన్ 5% అయితే ఉంది. సో ఏ అండ్ బి కరెక్ట్.
మనకి యొక్క జనరల్ బడ్జెట్ అలొకేషన్ ఇంకా ఎక్కువ ఉంది అండ్ ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 30 లక్షల కోట్ల కంటే పై చిలుకు ఉంది. జనరల్ బడ్జెట్ కూడా 38.6% గా ఉంది. సో రెండు ఇంక్రిమెంట్ లోనే ఉన్నాయి, కానీ అక్కడ క్వశ్చన్ లో రెండు డిక్రీజ్ అయినట్టుగా ఉన్నాయి, బట్ అవి రెండు ఇంక్రిమెంట్ లోనే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో which of the following statements are true in relation to 5-year plans of India? One of the main objectives of 5th 5-year plan is the removal of poverty. To achieve growth with stability was one of the objectives of 4th-year plan. So the focus of 7th plan was food, work and productivity. This statement pakkan pette the main objective of 9th plan was to achieve inclusive growth. Idi employment ki sambandhinatuvantiది. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని పెంచేటువంటి 5-year ప్లాన్ గా మనకు అనిపిస్తుంది. సో డి ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మనకి బిసిడి, ఏడి అండ్ ఏబిసిడి ఈ 3 ఎలిమినేట్ అవుతాయి. సో ఈ 3 యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కరెక్టే, బట్ 9th ప్లాన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అది కాదు, ఇది ఎంప్లాయ్మెంట్ కి సంబంధించింది. సో ఇది ఎస్, క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది మనకి ఆన్సర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో 2 అనేది మనకి ఆన్సర్. మనకి డి ఆప్షన్ ని మాత్రం ఎలిమినేట్ చేయగలం. అందుకే 5-year ప్లాన్స్ మనకి దాదాపు 12 ఉన్నాయి. ఆ 12 5-year ప్లాన్స్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మధ్యలో గ్యాప్స్ ఎక్కడ వచ్చాయి, రోడ్ ప్లాన్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేటువంటి విషయాలు తెలుసుకున్నట్లయితే టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏబిపిఎస్సీ అవ్వచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో ఖచ్చితంగా ప్లానింగ్ సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. మెయిన్స్ లో కూడా ప్లానింగ్ సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ప్లానింగ్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. అందుకే నేను క్లియర్ గా 9th ప్లాన్ లో మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మెయిన్ ప్రియారిటీ కనిపిస్తుంది కాబట్టి అదొకటి ఎలిమినేట్ చేస్తే మిగతా ఆప్షన్స్ అన్ని వెళ్ళిపోయాయి. కాబట్టి నేను చెప్పినట్టు అప్లికేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అనేటువంటి క్వశ్చన్ కి అనేటువంటి కేటగిరీకి ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా మనకు కనిపిస్తుంది. As per the National Family Health Survey 5, so NFHS, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎంతైతే ఇంపార్టెంటో హెల్త్ సెక్టర్ లో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో అవ్వచ్చు, ఎస్ఏలో అవ్వచ్చు, పదే కోట్ చేస్తూ ఉంటాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. Arrange the following states in descending order in terms of percentage of multidimensionally poor in total population during 2019-20. సో మనం డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఎక్కువ ఉన్న స్టేట్ మనం చూస్ చేసుకోవాలి. సో వితౌట్ ఎనీ డౌట్ మీ గో ఫర్ బీహార్. సో బీమారు స్టేట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. దాంట్లో ఫస్ట్ బీహార్ అనే, సో యొక్క బిఐలో బీమారులో బీహార్, మధ్యప్రదేశ్, సో ఆ ఆర్డర్లోనే వెళ్తాం. సో బీహార్ చూస్ చేసుకున్నప్పుడు మనకి 3 and 4 ఉంటుంది. సో బీహార్ లో ఏం చూస్ చేసుకున్నప్పుడు ఇక 4 లో మనకి ఏ ఉంది, మేఘాలయ, 3 లో జార్ఖండ్ ఉంది. జార్ఖండ్ అనేది 2001, సో ఆ టైం వరకు అది బీహార్ స్టేట్ అంతర్భాగంగా ఉంది కాబట్టి దీని యొక్క డొమినో ఎఫెక్ట్ లేదా దీని యొక్క రిప్లికానే మనకి జార్ఖండ్ కనిపిస్తుంది కాబట్టి వి గో హెడ్ విత్ జార్ఖండ్. సో డిసి అనేది అంటే మనకి డిసి అనేది దాంతో ఉన్న ఆప్షన్ ఇది ఒకటి, డిసిఏబి, దాని తర్వాత మేఘాలయ, దాని తర్వాత ఉత్తరప్రదేశ్. యాక్చువల్ గా బీహార్, జార్ఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉండాలి, కానీ రీసెంట్ గా లాస్ట్ 10 years లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా వర్క్ చేసింది కాబట్టి అది కొంచెం పావర్టీని ఎరాడికేట్ ఫాస్ట్ గా ఎలివేట్ చేసుకుంటూ కొంచెం కిందకి వెళ్ళింది. సో మేఘాలయ ప్లేస్ లోకి వచ్చింది. సో బీహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ ఇది మనకి ఆర్డర్. Which of the following statements about continental shelf are correct? సో మనం ఇది చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లోకి మనం వెళ్దాం. కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ వెరీ వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ along the western coast of South America where high mountains are very close and parallel to each other. సో యొక్క ఎక్స్టెన్సివ్ గా మనకి ఉండేది ఆర్కిటిక్ అండ్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్స్ లో, నాట్ ఇన్ సౌత్ అమెరికా. సో బిని మనం ఎలిమినేట్ చేయగలిగితే ఇది తీసేయచ్చు అండ్ ఒకసారి ఏ సిటీని క్రాస్ చెక్ చేద్దాము. కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ కాంటినెంటల్ మార్జినల్ ఏరియా సబ్మర్జ్డ్ అంటారు ఓషనిక్ వాటర్. సో కాంటినెంటల్ షెల్ఫ్ సంబంధించిన టెక్స్ట్ మనం చదివినప్పుడు ఫస్ట్ ఉండేటువంటి స్టేట్మెంట్ ఇది ఎన్సీఆర్టీ అనే ఓకేనా. సో ఏ ఇస్ కరెక్ట్. సో ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ ఫౌండ్ అరౌండ్ న్యూ ఫౌండ్లాండ్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మెనీ మార్జినల్ సీస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్. సో నార్త్ అట్లాంటిక్ లో ఎక్స్టెన్సివ్ గా ఉంటాయని నేను చెప్పాను. సో ఇది ఎస్. Especially so exceptionally broad shelves occur of North Australia and Argentina. So మనకి సైబీరియా అండ్ ఆర్కిటిక్ ఓషన్ దగ్గర లార్జెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా అండ్ ఆర్కిటిక్ రీజియన్స్ లో మనకి
ఒక వైడ్ అండ్ ఎక్స్టెంటివ్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఉంటాయి, మిగతా ఏరియాస్ లో కాదు. కాబట్టి మన సౌత్ అమెరికా అనేటువంటిది ఎలిమినేట్ చేసినట్లయితే 3 ఆప్షన్స్ ఇసి ఆప్షన్ 3 ఆన్సర్ అని మనం టిక్ చేయొచ్చు. ఇది కూడా అప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కి మన ఎగ్జాంపుల్ గా చెప్పేటువంటి ఎంసీక్యూ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ రిజ్యూనేటెడ్ టోపోగ్రఫీ. సో రిజ్యూనేటెడ్ టోపోగ్రఫీని తెలుగులో మనం చూసుకున్నట్లయితే రిజ్యూనేటెడ్ అంటే పునరుద్ధరించిన. సో పునరుద్ధరించిన, సో పునరుజ్జీవం చేసినటువంటిది ఈ రిజ్యూనేటెడ్ అనేటువంటి. టోపోగ్రఫీ అంటే మనం యొక్క భూమి యొక్క తత్వము లేదా భూమి యొక్క శాస్త్రం అని చెప్పచ్చు. సో పునరుజ్జీవం చెందినటువంటి భూమికి మన ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఒక న్యాచురల్ లీవ్స్ అనేటువంటివి మనకి అక్కడ మనకి కనిపించవు. సో ఈ ఆప్షన్ ఇస్తే మనకి ఏబిసి యొక్క ఇన్సెంట్ మియండర్, ఎంట్రెంచ్డ్ మియండర్, క్విక్ పాయింట్ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. న్యాచురల్ లీవ్స్ అనేటువంటివి మనకి రిజ్యూనేటెడ్ టోపోగ్రఫీ కాదు, జనరల్ టోపోగ్రఫీలోనే మనకి ఉంటాయి. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఏబిసి ఓన్లీ. మనకి 1, 2, 3ని మనం ఎలిమినేట్ చేస్తే మనకి ఏబిసి ఓన్లీ. సో ఏబిసి యొక్క న్యాచురల్ లీవ్స్ అనేటువంటివి రిజ్యూనేటెడ్ టోపోగ్రఫీలో కాదు, నార్మల్ టోపోగ్రఫీలోనే ఉంటాయి. రిజ్యూనేటెడ్ టోపోగ్రఫీలో ఇన్సిడెంట్ మియండర్, ఫ్రింజెంట్ మియండర్, క్విక్ పార్ట్ ఇవి మాత్రం కాంపోనెంట్స్ గా ఉంటాయి అండ్ అదర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లైమేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్క్లీరోఫిల్ ఎకోసిస్టమ్ ఆర్ బయోమ్. స్క్లీరోఫిల్ ఎకోసిస్టమ్ ఆర్ బయోమ్ అనేటువంటి మెడిటేరియన్ క్లైమేట్ ని అంటారు. ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదా ఎలాంటి కాంప్లెక్సిటీ అప్లికేషన్ లేదు. ఒక స్క్లీరోఫిల్ ఎకోసిస్టమ్ ఆర్ బయోమ్ అనేటువంటిది మనకి మెడిటేరియన్ క్లైమేట్ లోనే కనిపిస్తుంది. సో అసర్షన్ రీజన్ మనం చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్ గా మనకి ఓరోగ్రఫిక్ ప్రెసిపిటేషన్ రిజల్ట్స్ వెన్ మూవింగ్ మాయిశ్చర్ లెడెన్ హిల్స్ టేక్స్ ఎ టోపోగ్రఫిక్ బ్యారర్ అండ్ ఈస్ ఫోర్స్డ్ అప్వర్డ్స్. సో మనకి ఓరోగ్రఫిక్ యొక్క రైన్స్ అవ్వచ్చు, విండ్స్ అవ్వచ్చు మనం చూసినట్లయితే ఇలా ఒక పవనాలు ఏదైనా కొండను ఢీకొట్టినప్పుడు అక్కడ జరిగేటువంటి వర్షపాతాన్ని మనం ఒక ఓరోగ్రఫిక్ ప్రెసిపిటేషన్ అని అంటాము. సో దానికి మనకి అసర్షన్ ఇచ్చారు. రీజన్ లో మోస్ట్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్ ఫాల్స్ ఆన్ ద విండ్వర్డ్ సైడ్. సో విండ్వర్డ్ సైడ్ మనకి విండ్వర్డ్ సైడ్, లీవర్డ్ సైడ్ అని చెప్పి జాగ్రఫీలో మనం చూస్తుంటాము ఆఫ్ ద బ్యారియర్ అండ్ ద లీవర్డ్ సైడ్ ఇస్ లైక్ టు బి డ్రై. సో మనకి స్టేట్మెంట్స్ విడివిడిగా మనకి ఉన్నప్పటికీ ఇక్కడ మెకానిజం ని చూపించారు, ఇక్కడ దాని రిజల్ట్ ని చూపించారు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే, బట్ ఇదంత కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆన్సర్ 4. సో కన్సిడర్ ద ఫాలోయింగ్. సో అగైన్ ఆ క్వశ్చన్ కూడా డైరెక్ట్ ఫ్యాక్ట్ అండ్ అనాలిసిస్. సో అందుకే నేను ఏమంటానంటే కరెంట్ అఫైర్స్ అయినా స్టాండర్డ్ జిఎస్ అయినా కానీ ముందు బేసిక్ ఫ్యాక్ట్స్ మనకు తెలిసినట్టయితే ఎగ్జామినేషన్ లో ప్రశాంతంగా కూర్చుని ఆ ఫ్యాక్ట్స్ ని అప్లై చేసేటప్పుడు వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం. సో కొంతమంది ఈ ఆప్షన్ కూడా టిక్ చేయొచ్చు. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆన్సర్ రాంగ్ అవ్వచ్చు, బట్ నథింగ్ రాంగ్. అంటే ఈ 2 ఫ్యాక్ట్స్ కరెక్ట్ అని ఐడెంటిఫై చేయగలిగే స్థాయికి వచ్చారు కాబట్టి ఇలాంటి కొన్ని మిస్టేక్స్ పోతాయి, బట్ కట్ ఆఫ్ కి అవతలే మీరు ఉంటారు. బట్ ఆ ఫ్యాక్ట్స్ తెలియనప్పుడు, ఒక మెకానిజమే తెలియనట్టు, ఓరోగ్రఫిక్ ప్రెసిపిటేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తెలియనప్పుడు అయితే ఆన్సర్ చేసిన పరిస్థితి ఉండదు. కాబట్టి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ కూడా ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ప్రతి కాన్సెప్ట్స్ లో వాటి డెఫినేషన్స్, బేసిక్ మెకానిజం ఉంటాయో ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలని చెప్పి నేను అడ్వైజ్ చేస్తున్నాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు మినరల్ మ్యాంగనీస్ ఇన్ ఇండియా. సో మ్యాంగనీస్ సంబంధించినట్టు. సో ఇండియన్ జాగ్రఫీ వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఐరన్ ఓర్ అవ్వచ్చు, కోల్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, మ్యాంగనీస్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, మినరల్స్ అనేది సంబంధించినటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అన్ని గుర్తుండాల్సిన పని లేదు, చదివితే మనం అది నిజమా కాదా గుర్తుపట్టచ్చు. ఒడిషా ఈజ్ ద స్టేట్ విత్ ద హైయెస్ట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. సో జనరల్ గా జార్ఖండ్ అవ్వచ్చు, ఒడిశా అవ్వచ్చు, ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, ఇవి టాప్ 3లో ఉంటాయి కొన్ని మినరల్స్ కట్టు కొన్ని మినరల్స్. సో ప్రాబబుల్ గా ఈ ఆన్సర్ రైట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆప్షన్స్ పరిశీలించినట్లయితే సో ఒడిశా రైట్ ఆ రాంగ్ అని చూస్తే 1లో ఏ ఉంది, 2లో ఏ ఉంది, 4లో ఏ ఉంది, 3లో ఏ ఉంది, కాబట్టి ఆబ్వియస్లీ ఏ కరెక్టే. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్పుట్ ఇన్ స్టీల్ మేకింగ్ ఇన్ ఆల్ లైఫ్ ఫార్మ్. సో మ్యాంగనీస్ స్టీల్ మేకింగ్ లో యూజ్ అవుతుంది అనేటువంటిది మనకి 10th క్లాస్ లోపల ఉన్నటువంటి బేసిక్ కెమిస్ట్రీలో 8th, 9th క్లాసెస్ లో కెమిస్ట్రీలో మనకు తెలిసిపోతుంది. సో క్రాస్ చెక్ చేయడం చూసుకుంటే బి ఆప్షన్ మనకి 3 ఆప్షన్స్ ఉంది కాబట్టి మనం సేఫ్ గా బి కూడా రైట్ అని రిజ్యూమ్ చేసుకోవచ్చు. పైరోసైట్ ఇస్ ద ఓర్ ఆఫ్ మ్యాంగనీస్. ఈ యొక్క పైరో అనేటువంటిది ఓర్స్ ఫామ్ లో మనకి వస్తుంటుంది కాబట్టి దాన్ని క్రాస్ చెక్ చేస్తే 2 ఆప్షన్స్ సి ఉంది కాబట్టి ఈ సిని మనం హోల్డ్ లో పెట్టచ్చు. ద గోండైట్ అండ్ హోడరైట్ డిపాజిట్స్ ఆర్ రిచ్ ఇన్ మ్యాంగనీస్ ఓర్. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ యొక్క 4 ఆప్షన్స్ ని
మనకి చూసినట్లు విన్నట్లు కరెక్ట్ గానే ఉందనిపిస్తుంది కాబట్టి వీ కెన్ సేఫ్ వే గో ఫర్ ఏబిసిడి. ఎందుకంటే ఏబిసిడి తీసుకున్నప్పుడు ఆ 4 ఆప్షన్స్ మనకి రీజనబుల్ గానే ఉన్నాయి కాబట్టి వీ కెన్ గో ఫర్ ఫోర్త్ ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. సో ఇలాంటి ఇన్లాండ్ వాటర్ వేస్ అవ్వచ్చు, యొక్క లింక్స్ అవ్వచ్చు, నేషనల్ హైవేస్ అవ్వచ్చు, జనరల్ గా మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్స్ దగ్గర మిస్టేక్స్ ఇస్తూ ఉంటారు ఇలాంటి ఎంసీక్యూస్ లో. ఇట్ ఈస్ ఎ రోడ్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ముంబై సిటీ విత్ నవీ ముంబై. ఇది మనకు తెలుసు. ముంబై, సో నవీ ముంబై మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి. సో ఇంతకు ముందు ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ లాంటివి యూజ్ చేస్తుండే వాళ్ళు. ఇట్ బిగిన్స్ ఇన్ పెరెల్ సౌత్ ముంబై అండ్ క్రాసెస్ ద థానే క్రీక్ అండ్ టర్మినేట్స్ ఇన్ ద చిల్లే విలేజ్ నియర్ ద నవా శివ. సో ఈ యొక్క చిల్లే విలేజ్ ఎండ్ పాయింట్ కరెక్టే, బట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రం కొంచెం రాంగ్ గా ఉంది. ఇది ఆప్షన్ ఏ ఓన్లీ. సో మనం సొల్యూషన్ చూసుకున్నట్లయితే ఇది సెవేరీ అనేటువంటి ప్లేస్ లో స్టార్ట్ అయ్యి చిల్లే విలేజ్. సో సెవేరీ నుంచి చిల్లే విలేజ్ మధ్యలో ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ లో మాత్రం మనకి ఇది పార్లే సౌత్ నుంచి మనకి ఒక చార్లే విలేజ్ అని చెప్పారు. సో స్టార్టింగ్ పాయింట్ రాంగ్ ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఏ అనేటువంటి ఆప్షన్. సో ద ఆన్సర్ ఈస్ 1. సో మనకి నేషనల్ పార్క్స్ చూసుకున్నట్లయితే ఇవి చాలా బేసిక్ అని చెప్పొచ్చు. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ కి ఒక 8 years 9 years 6 years క్రితం ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చేయగలిగినటువంటి విధంగా ఈ యొక్క ఉంది. అండ్ అదేవిధంగా కామన్ సెన్స్ యూజ్ చేసిన కామన్ సెన్స్ కూడా. సో తడోబా అనేటువంటి పేరు షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర తిన్న వాళ్ళు, లేకపోతే కొంచెం స్పిరిచువల్ గా ఉండే వాళ్ళకు కూడా ఈ యొక్క తడోబా అనేటువంటి పేరు మనకి మహారాష్ట్రలో వినపడుతుంది. సో A3 అనే ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మిగతా ఆప్షన్స్ చేద్దాం. మాధవ్ నేషనల్ పార్క్, ఇది మనకి ఎక్కడ తెలియకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే 2లో 4లో రెండింటిలో కామన్ గా 4 ఉంది. సో ఇక మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఫిక్స్ అవ్వచ్చు. సో దుధువా నేషనల్ పార్క్ ఇది కర్ణాటకనా లేకపోతే ఉత్తరప్రదేశ్, మనకి డౌట్ ఉంటే ఇది వదిలిపెట్టేద్దాం. బందీపూర్ నేషనల్ పార్క్. సో బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకకు సంబంధించినట్టు రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంటుంది. సో ఇది చూసుకున్నట్లయితే ఇది. సో ఆన్సర్ ఈస్ 4. సో ఆబ్వియస్లీ మనకి మిగిలిన ఆప్షన్ దుధువా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. ఇవన్నీ 10 years నుంచి కరెంట్ అఫైర్స్ లో రెగ్యులర్ గా, సో బ్యాంక్ ఎగ్జామ్, సిజిఎల్ ఎగ్జామినేషన్ నుంచి యూపీఎస్సీ వరకు మనకి రెగ్యులర్ గా వస్తున్నటువంటి ఒక నేషనల్ పార్క్స్ యొక్క పేర్లు కాబట్టి చాలా కంఫర్టబుల్ గా సీనియర్ ఆస్పిరెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలిగినట్టు పెట్టింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ మాడ్యూల్. ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. It aims to develop ecosystem for sourcing local materials in solar manufacturing. సో ఆప్షన్ బి అనేటువంటిది మనకి కరెక్ట్ గానే కనిపిస్తున్నప్పటికీ ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసి మనకి బి ఓన్లీ. దాని యొక్క ఎయిమ్ కరెక్ట్ గానే ఇచ్చారు జనరల్ గా. సో 90%. సో కరెక్ట్ గా నేను 100% ఇష్యూస్ కానీ మినిస్ట్రీస్ దగ్గరకు వచ్చేప్పుడు చాలా వరకు రాంగ్స్ ఉంటాయి. మనకి రిలేటెడ్ గా ఉన్న మినిస్ట్రీ యొక్క ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ ఫర్ మనకి సోలార్ అనగానే యొక్క నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హై ఎఫిషియన్ సోలార్ అనగానే సోలార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని మన టెంప్టేషన్ లో ఉంటాం. బట్ హెవీ ఇండస్ట్రీస్ అనేటువంటి డీల్ చేస్తుంది ఆప్షన్ 2 ఓన్లీ. కాబట్టి ప్రోగ్రామ్స్ కి చూసినప్పుడు మినిస్ట్రీస్ ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడగానే ఇది హెల్త్ మినిస్ట్రీ, ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇలా మనకి దగ్గరగా ఉండేది ఊహించుకోకూడదు. జనరల్ గా స్కీమ్స్ కి మనం అనుకునే మినిస్ట్రీ వేరే ఉంటుంది, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, నోడల్ ఏజెన్సీ వేరే ఉంటుంది. కాబట్టి స్కీమ్స్ విషయంలో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో మిస్టేక్ చేయొద్దని చెప్పి వన్స్ అగైన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ట్రూ ఇన్ రిలేషన్ టు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2016 and 2018. సో కౌశల్ వికాస్ యోజన ఇది కూడా చాలా ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటిది. సో కొన్ని స్కీమ్స్ చూడగానే, సో జన్ధన్ యోజన అవ్వచ్చు, ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, జల్ జీవన్ మిషన్ అవ్వచ్చు, కౌశల్ వికాస్ యోజన అవ్వచ్చు, ఇలాంటి చూడగానే అడుగుతారేమో అనిపిస్తుంది. అలా ఏమో అని అనిపించినప్పుడు స్కీమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా చదువుకునే అవసరం ఉంది. సో ఎందుకు అంటే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ గ్రాంట్ బేస్డ్ స్కీమ్ ప్రొవైడింగ్ ఫ్రీ కాస్ట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. సో ఎస్యూమ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఎందుకంటే 1, 2, 3లో అన్నిట్లో కూడా ఈ యొక్క ఏ ఉంది కాబట్టి ఇట్స్ కరెక్ట్. ఇట్ హ్యాడ్ 2 components known as centrally sponsored, managed and state sponsored and managed. సో బి ఆప్షన్ మనం చూసినట్లయితే 3 ఆప్షన్స్ లో ఉంది కాబట్టి assume it as a right. ఇట్ ప్రొవైడెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ టు స్కూల్ డ్రాప్ అవుట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఇది కూడా కరెక్టే. ఇట్ ఇనిషియేటెడ్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ రిజిస్ట్రీ ఆఫ్ స్కిల్స్.
సో మనకి అన్ని ఆప్షన్స్ మనకి రీజనబుల్ గానే కనిపిస్తున్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 3 ACD ఓన్లీ. సో ఇట్ హాస్ టూ కాంపోనెంట్స్ ఉన్నాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ అండ్ సెంట్రల్లీ మేనేజ్డ్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్, సెంట్రల్లీ మేనేజ్డ్, స్టేట్ స్పాన్సర్డ్ మేనేజ్. సో ఇది మాత్రం కాదు, ఒక స్కిల్ ఇండియా అనేటువంటిది మనకి సెంట్రల్ సెక్టార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనకి ACD మన కరెక్ట్ గా ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 3. ఎందుకంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ అనే విషయంలో మనకి ఎలాంటి డౌట్ లేదు, రిజిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ ఇది మెయింటైన్ చేసిన విషయంలో ఎలాంటి లేదు. ఇది గ్రాంట్ బేస్డ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వస్తుంటాయి. సో గ్రాంట్ బేస్డ్ ఉంది కాబట్టి ఒక మేనేజ్మెంట్ విషయంలో మాత్రం మనకు కాన్ఫ్లిక్ట్, సో చదువుతున్నప్పుడే మనకి డౌట్ఫుల్ గా ఉంటుంది కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు స్వధార్ గ్రహ స్కీమ్ ఆర్ ట్రూ? ఈ యొక్క స్వధార్ గ్రహ స్కీమ్, సో ఇది ఉమెన్ రిలేటెడ్ స్కీమ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఉమెన్ రిలేటెడ్, బట్ ట్రైబల్ ఉమెన్ కి మాత్రమే కాదు, ఇది అందరు ఉమెన్ కి వర్తించేటువంటి స్కీము. సో ఇది తీసిస్తే మనకి ఆప్షన్ 1, ఆప్షన్ 3 మనం తీసేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫండెడ్ బై యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఫండింగ్ విషయం పక్కన పెడదాం. ఇట్ బిల్డ్స్ హౌసెస్ ఫర్ ఉమెన్. సో యొక్క స్వాధార గృహ స్కీమ్ అంటే మనకి ఇల్లు ఇవ్వడం కాదు, ఓన్లీ షెల్టర్ మాత్రమే ఇస్తారు. సో షెల్టర్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంట్లో మనం ఉంటాము. సో మన యొక్క నీడ్ బేస్డ్, మన అవసరాన్ని బట్టి వాళ్ళు ఉంచుతారు తప్పితే దాని మీద మనకి ప్రాపర్టీ రైట్స్ ఏమి ఉండవు. సో షెల్టర్ హోమ్ లో మాత్రమే ఉంచుతారు. సో ఇది ట్రైబల్ ఉమెన్ కాదు. ఈ యొక్క ఏసీ మనం కనుక ఎలిమినేట్ చేస్తే, సో ఇది అండ్ సి, ఇది మనకి ఆప్షన్ వచ్చేసి 4 వీడియో. ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఎయిడ్ అండ్ గైడెన్స్ టు ఉమెన్. ఇట్ ఇస్ ఫండెడ్ బై యూనియన్ స్టేట్ గవర్నమెంట్. సో యొక్క స్వాధార్ స్కీమ్ బేసిక్ గా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నటువంటి ఉమెన్, తన లైఫ్ రిస్క్ ఉమెన్ కి ఒక 1 పాయింట్ సొల్యూషన్ గా ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్, లీగల్ ఎయిడ్, వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం యొక్క స్వాధార్ స్కీమ్ యొక్క ఉద్దేశం అని మనం అర్థం చేసుకోవాలి. 2002లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అనుకుంది రీహాబిలిటేషన్ ఇన్ ఉమెన్ అండ్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫుడ్, క్లాత్, షెల్టర్ ఇవన్నీ మార్జినలైజ్డ్ ఉమెన్ కి, గర్ల్స్ కి ఇస్తారు. వీటితో పాటు లీగల్ ఎయిడ్ కూడా మనకి ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ప్రొవిజన్స్ ఆర్ స్పెషల్లీ మీన్డ్ ఫర్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్? ఎస్టీల కోసం ఉన్నటువంటి స్కీమ్ ఏదని అడిగారు. సో మనం చూస్తే పిఎం ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన. సో ఈ యొక్క ఆది అనేటువంటి యొక్క టర్మినాలజీస్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన, తెలంగాణ కల్చర్ లో కూడా ఆది హిందూ మహాసభ అని చెప్పి మనం వింటాం. సో ఈ ఆది అనేటువంటిది వనవాసులకు కావచ్చు, దళితులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన టర్మినాలజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గ్రాంట్స్ అండర్ ఆర్టికల్ 275(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. పిఎం జనజాతీయ వికాస్ యోజన. జనజాతి అంటే కూడా ఎస్టీలు మనకి హిందీలో అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అటల్ వయో అభ్యుదయ యోజన, ఇది అందరికీ ఎస్సీ ఎస్టీలతో పాటు అందరికి కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో డి ఆప్షన్ ఇచ్చేస్తే 4th ఆప్షన్ చేయొచ్చు, 3rd ఆప్షన్ చేయొచ్చు. మనకి ఏబిసి, ఏ ఓన్లీ కాదు, బీసీ కూడా ఉన్నాయి కాబట్టి ఏబిసి ఓన్లీ. సో ఆప్షన్ ఇస్ మనకి 2. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆర్ కరెక్ట్? సో చెప్పాను, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మీద బేసిక్ అవగాహన ఉంటే ఈ బిట్స్ ని సాల్వ్ చేయొచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చి దాదాపు 11 years అయిపోయింది. గవర్నమెంట్ తో సంబంధం లేదు, బట్ లాజికల్ గా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లో ఉంది కాబట్టి యూపీఏ ఎరా స్కీమ్స్ కూడా అప్కమింగ్ మెయిన్స్ అవ్వచ్చు, అప్కమింగ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి చూసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. యూపీఏ ఎరా అంటే 2004 నుంచి 14 మధ్యలో వచ్చినటువంటి ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్స్, మన్రేగా అవ్వచ్చు, యొక్క కన్స్యూమర్ మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవ్వచ్చు, మన్రేగా అవ్వచ్చు, లోక్పాల్ లోకాయుక్త అవ్వచ్చు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అవ్వచ్చు, సో న్యూక్లియర్ పాలసీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యూపీఆర్ స్కీమ్స్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ప్రెసెంట్ గవర్నమెంట్ ఇస్తారు, బట్ పొలిటికల్ కంపల్షన్స్ దృష్ట్యా రాష్ట్రంలో ఒక పార్టీ పోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా ప్రెసెంట్ కాంగ్రెస్ అధికారంలో ఇతర రాష్ట్రాల స్కీమ్స్ కూడా అడిగే స్కోప్ ఉంది. ఇట్ ప్రొవైడ్స్ కవరేజ్ అప్ టు 75% ఆఫ్ ద టోటల్ రూరల్ పాపులేషన్. రీజనబుల్ స్టేట్మెంట్. అండ్ మనకి 3 ఆప్షన్స్ తో ఇది ఉంది. ఇట్ కవర్స్ ద 2 కేటగిరీస్ ఆఫ్ బెనిఫిషరీస్, అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్స్ అండ్ ప్రియారిటీ హౌస్ హోల్డ్స్. ఇది ఈ గవర్నమెంట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కి ఇచ్చినటువంటి ఎక్స్పాన్షన్ గా మనం చూడొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గెట్ ఎ ఫీమేల్ ఎట్ లోకల్ అంగన్వాడీ సెంటర్స్. సో ఇట్ ఇస్ నాట్ నెగటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి అవుట్ రైట్లీ ఈ ఆప్షన్ మనం తీసేయచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ మిడ్ డే మీల్ స్కీమ్. సో ఓన్లీ మిడ్ డే మీల్ స్కీమ్ ఇది కూడా ఓన్లీ నెగటివ్ స్టేట్మెంట్ చేయొచ్చు. మిడ్ డే మీల్ స్కీమ్స్ తో పాటు న్యూట్రిషన్స్ కూడా ఉంటే
ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కి కూడా మనకి అంగన్వాడీస్ లో ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక సిడి మనం తీసేస్తే ఈ ఆప్షన్ తీసేయచ్చు, ఈ ఆప్షన్ తీసేయచ్చు. ఒక బి ఓన్లీ కాదు, ఏ కూడా కరెక్టే కాబట్టి ఈ అండ్ బి ఓన్లీ ఆప్షన్ 1 తో మనం వెళ్ళచ్చు. సో యా, which of the following statements about objectives of Pradhan Mantri Anusuchit Jati Abhyudaya Yojana PMAJY to improve socio-economic development indicators by ensuring adequate infrastructure and requisite services in SC dominant villages. So Pradhan Mantri Anusuchit Jati, so Anusuchit Jati, Mana Jati, so yeah, Jati అంటే caste based identities మనం చూడండి, SC STs కి చెప్పి మనం చూడొచ్చు. 4 ఆప్షన్స్ లో కూడా ఏ ఉంది కాబట్టి ఏ is the safe option. To increase literacy, encourage enrollment of SCs in school and higher educational institutions with residential facilities. సో ఈ ఆప్షన్ కూడా మనకి బి ఆప్షన్, దాదాపు 3 ఆప్షన్స్ ఉంది కాబట్టి ఒక సేఫ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. టు రెడ్యూస్ poverty of the SC communities by generating additional employment opportunities and skill development. సో హెల్త్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నప్పుడు ఇది కూడా పెట్టుకోవచ్చు. సో ఏబిసి ఆప్షన్ కరెక్ట్. 4th ఆప్షన్ చూస్తే ఇట్ ఈస్ మేజర్ స్కీమ్ ఆఫ్ 3 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ యోజనాస్, నేమ్లీ ప్రధానమంత్రి సో అభ్యుదయ్ గ్రామ్ యోజన, బాబు జగజీవన్ రావు ఛాత్ర యోజన అండ్ అటల్ వయో అభ్యుదయ యోజన. సో అటల్ వయో అభ్యుదయ యోజన సరే ఎస్సీలకు సంబంధించిన స్కీమ్ కాదు, అందరికి సంబంధించింది. ఇదే స్కీమ్ మనకి నాకు ట్రైబల్ స్కీమ్స్ అడిగినప్పుడు కూడా వచ్చింది. సో దీన్ని బట్టి ఈజీగా, అందుకే ఎగ్జామ్ లో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఈ అటల్ వయో వందన యోజన ఎస్టీ స్కీమ్స్ వచ్చినప్పుడు ఎలిమినేట్ చేశాం కాబట్టి ఎస్సీస్ కూడా కాదు అందరికి సంబంధించింది అనేటువంటిది బ్రెయిన్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేస్తే 4th ఆప్షన్ తీయచ్చు, 3rd ఆప్షన్ తీయచ్చు. అండ్ ఏబిసి రీజనబుల్ గా ఉంది కాబట్టి వీ కెన్ గో హెడ్ విత్ ఆప్షన్ 2. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ హెల్త్ మిషన్స్ విత్ ద లాంచింగ్ ఇయర్. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ ఆయుష్ మిషన్. సో అగైన్ చూడండి, ఈ ఆయుష్ అనేటువంటిది మనకి ప్రెసెంట్ గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్. సో మనకి బికి ఏ ఉన్నాయి చూస్తే బికి 4th ఆప్షన్ 2014 రీజనబుల్. సో బికి 2018 2008 తక్కువ, ఎందుకంటే యూపీఏ టైము. ఇక్కడ బికి 1 ఉంది, అదే 2018, బట్ ఆయుష్ 2018 కంటే ముందు నుంచి మనం పెట్టినాం కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. సో బికి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది 2014. సో ఆయుష్ అనేటువంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మనం వింటున్నాం కాబట్టి ఆప్షన్ 4 తో మనం వెళ్ళొచ్చు. మిగతా ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఇది 3rd ఆప్షన్ 2005, ఇట్స్ కరెక్ట్. అండ్ సి చూసినట్లయితే నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్, ఇది 2008. సో నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం మే మంత్ లో చూసాము కాబట్టి అది మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్, ఇది 2018 ఎలక్షన్స్ కి ముందు మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనౌన్స్ చేశారు. దాంట్లో నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ మనకి ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన ఇన్సూరెన్స్ కి ఇంగ్లీష్ నేమ్ గా మనం నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ని మనం చూడొచ్చు. సో వీ కెన్ సేఫ్లీ గో విత్ ఆప్షన్ 4. అండ్ TSPSC, so TGPSC Group 1 and Group 2 classes, the live classes, recorded classes with contemporary updated syllabus తోటి Group 1 అయితే 25,000 కి, Group 2 కి 18,000 తోటి వెళ్తున్నాము. దీనికి 20% ఆఫ్ కూడా వస్తుంది. క్లాసెస్ జూలై 1 నుంచి మొదలవుతాయి. సో 30th జూన్ లోపల అడ్మిషన్స్ తీసుకోండి. ఈఎంఐతో కూడా మనం యొక్క కోర్సు తీసుకోవచ్చు. నెలకి 5,000 ఈఎంఐతో లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎన్ని సంవత్సరాలు మీరు ప్రిపేర్ అవుతారు అన్ని సంవత్సరాలు కూడా దానికి ప్రిపేర్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, సజెషన్స్ ఏమైనా ఉంటే నా మెయిల్ ravikant sharma9@gmail.com కి మెయిల్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.